గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్లాసెస్ అన్నీ కూడా పోలినామియల్స్ సంబంధించి ఎంసీక్యూ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది 20 ఇవ్వడం జరుగుతుంది. 20కి 20 చేయాలంటే మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయాలి. ఈ క్వశ్చన్స్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇక్కడ డివిజన్ ఇచ్చాడు. ఏ విధంగా చేయాలి? దీన్ని న్యూమరేటర్లో వేయాలి, ఇది డినామినేటర్లో వేయాలి. ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ 2 ఇంటూ ఏ ప్లస్ 3 ఇది న్యూమరేటర్లో వేయాలి. ఇది డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ 3 ఇది డినామినేటర్లో వేయాలి. ఈ ఏకి క్యాన్సిల్ అయింది, ఈ ఏ ప్లస్ 3కి ఏ ప్లస్ 3 క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది? ఏ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ 2 మిగిలింది. ఇది ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ బాగా చూసినట్టయితే మనకి ఈ క్వశ్చన్ని చాలా విధాలుగా చేయవచ్చు. మనము ఒక డిఫరెంట్ వేలో చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోషియంట్ ఏముంది? 1. ఇక్కడ ఎక్స్ యొక్క కోషియంట్ ఏముంది? -8. ఇక్కడ 12 యొక్క కోషియంట్ ఏముంది? కాన్స్టెంట్ టర్మ్ 12. ఇప్పుడు మనము దేంతో డివైడ్ చేస్తున్నాము? ఎక్స్ మైనస్ 6తో డివైడ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్స్ మైనస్ 6 = 0 చేసుకొని ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? 6 వచ్చింది. అంటే ఇక్కడ 6తో డివైజన్ చేయాలి, ఇక్కడ 0 వేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే 1. 6ని 1తో మల్టిప్లై చేసి 6 1 = 6. ఈ రెండు యాడ్ చేస్తే -2. అంటే -8 6 యాడ్ చేయాలి, -2. ఇప్పుడు ఈ 6ని ఈ -2తో మల్టిప్లై చేస్తే -12 ఇక్కడ వేయాలి. ఈ 6 ఈ -2 మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ కోషియంట్ అవుతుంది. ఎక్స్ కోషియంట్ 1 1 × x 1. ఇది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది, x - 2. అంటే x - 6 x - 2 అనేది ఈ x² - 8x + 12కి x - 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు x - 6 ఇంటూ x - 2 అవుతుందన్నమాట. ఈక్వల్ టు x² - 8x + 2 12కి ఈక్వల్ అవుతుంది బై x - 6. ఈ x - 6 x - 6 పోతే ఏం మిగిలింది? x - 2 మిగిలింది. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. The factors of x² + x × a + b + ab ఈజ్ అన్నాడు. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కొనుక్కోవాలంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. x² x × a + xa ax + x × b + bx + ab. ఇప్పుడు ఈ రెండిట్లో x కామన్ తీయచ్చు. x కామన్ తీసినట్టయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ a మిగులుతుంది +a. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక బీని కామన్ తీయచ్చు. బీని కామన్ తీసినట్టయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడేమో +a మిగిలింది. ఇప్పుడు ఈ టర్మ్లో కామన్ తీయవలసింది x + a. x + a కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసాను. తీస్తే ఇక్కడ ఏం మిగిలింది? మనకి x మిగిలింది. ఇక్కడేం మిగిలింది? +b మిగిలింది. అంటే ఇది ఒక పోలినామియల్, క్వాడ్రాటిక్ పోలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్కి ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి? x + a ఒక ఫ్యాక్టరు, x + b అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా అవుతాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అంటారు. అంటే బోత్ ఏ అండ్ బి కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 64th క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే ఇది న్యూమరేటర్లో రాయాలి, ఇది డినామినేటర్లో రాస్తున్నాను. x ఇంటూ 3x² - 108 బై 3x ఇంటూ x - 6. ఈ xకి ఈ xకి క్యాన్సిల్ అయింది. ఓకే, దట్ ఈక్వల్ టు ఇక్కడ 3 కామన్ తీయచ్చు. ఇక్కడ 3 కామన్ తీసినట్టయితే ఇక్కడ x² మిగిలింది. ఇక్కడ 3 కామన్ తీసినట్టయితే 3 36 = 108 కాబట్టి 36 బై ఇక్కడ 3 ఇంటూ x - 6. ఇక్కడ 3కి క్యాన్సిల్ అయింది. ఇక్కడ చూడండి, x² - 36ని 6² అని రాయొచ్చు హోల్ బై x - 6. దట్ ఈక్వల్ టు ఇది a² - b² రూపంలో ఉంది. అంటే x - 6 a + b అంటే x + 6 అంటే a - b a + b రూపంలో రాయడం జరిగింది బై x - 6.
ఈ x-6కి ఈ x-6కి పోతే మనకేం మిగిలింది x+6 అనేది మిగిలింది. మన ఆన్సర్ ఏమవుతుంది x+6. ఎక్కడుంది ఆప్షన్ బి ఈజ్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P of a by b equal to 0 then P of x equal to డాష్ అని అన్నాడు. అంటే పోలినామియల్ కనుక్కోమంటున్నాడు. ఇందులో ఏ పోలినామియల్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలినామియల్ అవుతుందో అనుకున్నట్టయితే ax మైనస్ b ఈక్వల్ టు 0 చేయాలి. 0 చేసినట్టయితే ax ఈక్వల్ టు ఏమొస్తుంది b వస్తుంది. x ఈక్వల్ టు ఏమొస్తుంది b/a రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ x ప్లేస్లో a/b రావాలి, b/a కాదు. అంటే మన ఆప్షన్ రాంగ్. ఇది కూడా చెక్ చేద్దాం. అదేవిధంగా bx మైనస్ a ఈక్వల్ టు 0. అప్పుడు bx ఈక్వల్ టు ఏమవుతుంది a అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది a/b అవుతుంది. అంటే a/b x ప్లేస్లో ఉంది కాబట్టి అంటే x ప్లేస్లో a/b వేస్తేనే ఇక్కడ 0 రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది b అవుతుంది అనమాట. అంటే bx మైనస్ a అనేది p ఆఫ్ x ఈక్వల్ టు bx మైనస్ a అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే.